లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది. దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. Jigata Mannaina
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. దేవుని ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి ఆ దేవుడు మనతో సంభాషిస్తుండగా ఆయన మాటలు వినుటకు, ఆయన మాటల ద్వారా సెద తీర్చబట్టకు ప్రభు పేరిట మిమ్మను స్వాగతిస్తున్నాను. ప్రభుతో ప్రారంభించుట మన ఆత్మకు క్షేమం, మన జీవితానికి ఆశీర్వాదకరం, ఆనందకరం. ఎదురయ్యే ప్రతి అనుభవంలో మనకు చాలా దేవుడిగా ఉన్న ఆ ప్రియ పరలోకపు తండ్రి మనకు కాపరిగా ఉండగా రండి ఆయనతో కలిసి పయనిద్దాం. ప్రభు మనకు సమీపంగా ఉండునట్లుగా ఆయనకు చెంతకు మనం చేరుదాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నా. నీ లేఖనాల నుంచి అద్భుతమైన అనుభవాలు, ఆనాటి నీ హృదయానుసారుడు దావీదు జీవితంలోంచి మాకు నేర్పిస్తున్న అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలను బట్టి స్తుతులు చెల్లిస్తూ, బోధకుడు నీవే గనుక నీ లేఖన సారాంశాన్ని మీరే మాకు విశదపరచమని, మా జీవితాలకు అన్వయింపు కలుగునట్లుగా మీరే వాటిని తెలియచేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. 23వ కీర్తన. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. 23వ కీర్తనలో 5వ వచనం 2వ భాగం. మొదటి భాగాన్ని, నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు అనే ఆ మాటను నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో 4-5 వచనాలు మన విశ్వాసానికి సాదృశ్యాలు. కాబట్టి ఆ విశ్వాస వ్యక్తీకరణలో నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. సో ఎక్స్పెక్టేషన్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది ట్రబుల్స్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆర్ ది ఎనిమీస్. సో ఈ క్రమంలో కేవలము భోజనం సిద్ధపరచు మాత్రమే కాకుండా నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇంగ్లీష్ భాషలో ఆ మాట దౌ అనాయింటెడ్ మై హెడ్ విత్ ఆయిల్, దౌ అనాయింటెస్ట్ మై హెడ్ విత్ ఆయిల్ అనగా నా తలకు తైలాభిషేకము చేసిన వాడవు నీవే అనే భావన కనబడుతోంది. సో పాత నిబంధన గ్రంథంలో యాజకులను దేవుడు నియమించి ఆ యాజకుల ద్వారా ఆయా న్యాయాధిపతులను కానీ రాజులను కానీ అభిషేకించే ఒక పాత్ర బాధ్యత దేవుడు వారికి అప్పగించాడు. సో వారు ఆయా నాయకులను ప్రత్యేకించి రాజులను అభిషేకించే సమయంలో సౌలును కానీ లేకపోతే దావీదును కానీ అభిషేకించే ఆ సందర్భంలో దేవుడు వారిని పట్టాభిషిక్తులు చేయబడక ముందు అభిషేకం చేస్తాడు. ఆ అభిషేకము మనకు తెలుసు. డేవిడ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దావీదు ఇంటికి వెళ్తాడు. ఎవరు? శామ్యూయల్. దేవుని చేత పంపబడగా ఆ ఎన్నికలో నేను కోరుకున్నవాడు ఇతడే అంటూ దేవుని చేత చెప్పబడ్డ దావీదును ఆయన అభిషేకిస్తాడు. ఆ విషయం మనకు తెలుసు. సో ఆ వాస్తవికత మధ్య పాత నిబంధన గ్రంథంలో ఎవరు అభిషేకించినప్పటికీ కూడా, అనగా ఏ ప్రవక్త లేకపోతే ఏ యాజకుడు అభిషేకించినప్పటికీ కూడా అభిషేకించబడిన వానికి ఒక ప్రణాళిక ఉంటుంది. He will have a mission to execute. సో ఆ రీతిగా ఆ నూనెతో తల అంటబడిన వాడు ఆ వ్యక్తి మన క్రొత్త నిబంధన నేపథ్యంలో నేటి కాల పరిస్థితుల్లో మరి యేసుగా జన్మించి క్రీస్తుగా తన క్రియను కొనసాగింపచేసిన యేసు క్రీస్తుని గురించి చెప్పవచ్చు. సో యేసుగా నామధేయం, క్రీస్తుగా ఆయన మిషన్ యొక్క పర్పస్. సో మనకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. నా పేరు పీటర్. సో నన్ను పిలిచే సమయంలో ప్రతి వారు కూడా పాస్టర్ పీటర్ అంటారు. తెలిసిన వారందరూ కూడా పాస్టర్ పీటర్ అంటారు.
లేకపోతే పీటర్ పాస్టర్ గారు అంటారు. సో పాస్టర్ అనేది పేరు కాదు, నా ఐడెంటిటీ, నా గుర్తు, లేకపోతే నా మిషన్, నేను ఏం చేస్తున్నానో దానికి గుర్తు. సో యేసు క్రీస్తుగా అనగా యేసు అభిషక్తునిగా, మెస్సియాగా తాను ఈ లోకంలో జరిగించిన కార్యాన్ని మనము ఈ మాటల నేపథ్యంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నూనెతో నా తల అంటి ఉన్నావు, దావీదు కుమారుడిగా జన్మించిన ఆ దేవుని కుమారుడన యేసు క్రీస్తు ఆయన మరణానికి ముందు జరిగిన అభిషేక కార్యక్రమాలు ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. మార్కు సువార్త 14వ అధ్యాయం చూద్దాం. 3:8 వచనాలు. ఆయన బేతనీలో కుష్ఠరోగైన సీమోని ఇంట భోజనంలో కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అలాగే 8వ వచనం, అది చాలామంది కొన్ని సనుగుతారు. అప్పుడు ఆయన చెప్తున్నమాట, ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరమునకు ముందుగా అభిషేకించెను. తన శక్తి కొలది నా భూస్థాపనకు ముందుగా నన్ను అభిషేకించింది. ఆ శిలువ మరణ కార్యం ద్వారా మానవాళికి రక్షణ సార్థకమవుతుంది కాబట్టి ఆ రక్షణ కార్యానికి ఆమె ముందుగా అభిషేకించింది అనే పదాన్ని అక్కడ వాడతాడు. ఇదే విషయాన్ని మనము ఒకవేళ లూకా సువార్తలో కూడా చూస్తే, లూకా సువార్త 7వ అధ్యాయంలో ఇక్కడ మరియా అని వ్రాయబడి ఉంది, కానీ 7వ అధ్యాయంలో ఆమె పేరు అక్కడ ప్రస్తావించబడలేదు. కానీ 7వ అధ్యాయం 37వ వచనం, ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్ముడైన ఒక స్త్రీ యేసు పరిసేనింట కూర్చున్నాడని, భోజనంలో కూర్చున్నాడు తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదములతో నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు కొట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. అలాగే 47వ వచనం చూస్తే 45వ వచనం, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటే మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. నీవు నూనెతో నా తల అంటలేదు, ఈమె తన కన్నీటితో నా పాదాలు కడిగింది. సో నూనెతో తల అంటడం అంటే అభిషేకం. అనగా ఆనాటి యూదా సాంప్రదాయాల్లో ఎవరైనా అతిథులు గృహానికి స్వాగతించబడితే వారు ముఖ్యులు అని తెలియచేయబడటానికి ఆ నూనె తల మీద కొంత చల్లుతారు. నూనె తల మీద చల్లుతారు. సో ఇట్ ఈస్ ఒక రెవరెన్షియల్ అనగా గౌరవప్రదమైన ఆహ్వానం. అది అతను ఆహ్వానించాడు కానీ అభిషేకం చేయలేదు. కానీ ఈమె ఆ పాదాలను ముద్దు పెట్టుకొనక ఆపలేదు, కన్నీటితో ఆమె బాష్పాభిషేకం చేసింది. సో ఈ మాటలు మనం గమనిస్తే, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల ఇంటి ఉన్నావు, ఇవన్నీ గమనిస్తే యేసుప్రభు వారు శిలువకు ముందు జరిగించిన ఆ ప్రభు సంస్కార కార్యక్రమం, ఆ భోజన కార్యక్రమం కానీ, ఆ కార్యక్రమంలో పాల్గొన్న అప్పగించేవాడని ఆ యూదా కానీ, అదే సమయంలో శత్రువులు ఎదురు చూస్తుంటే ఈయన హాయిగా భోజనం చేయడం కానీ, విందు చేయడం కానీ, పాస్కా విందును. మరి ఆ సమయంలో మరి ఒక స్త్రీ అదే ఆ నేపథ్యంలో ఒక స్త్రీ వచ్చి పాదాభిషేకం చేయడం కానీ, సో నూనెతో నా శత్రువు నీవు నాకు భోజనం సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, అట్ ద సేమ్ టైం నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అలాగే జూయిష్ కాంటెక్స్ట్లో ఈ గెస్ట్లు ఎవరైనా వారి గృహానికి వచ్చినప్పుడు వారికి మొదటిగా ద్రాక్షరసం ఇస్తారు. అది కానా ఊర్లో జరిగిన ఆ అనుభవం కూడా మనకు జ్ఞాపకం ఉంది కదండి. ఆ ద్రాక్షరసం ఇస్తున్నప్పుడు ఆ గ్లాస్ నిండుగా ఉండాలి. ఆ గ్లాస్లో కొద్దిగా తగ్గించి ఉన్నా కానీ అది కొంత అవమానానికి సూచన. కాబట్టి తీసుకుని వస్తున్నప్పుడు ఆ ద్రాక్షరసము
ఆ తెచ్చే వ్యక్తి చేతుల మీదుగా పొర్లి పారాలి. సో అది ఆనాటి నానుడు, అనగా సమృద్ధికి సూచన. సమృద్ధికి సూచన. వెనెవర్ గాడ్ గివ్స్ అస్, అనగా దేవుడు తాను జరిగించిన రక్షణ కార్యం ద్వారా కలిగే సాఫల్యతలో ప్రధానం ఏంటంటే హీ మేక్స్ అస్ ఫుల్, హీ క్లెన్సెస్ అస్ ఫుల్. మనని పరిపూర్ణులుగా చేస్తాడు ఆయన, పరిపూర్ణతలో నింపుతాడు ఆయన, పరిశుద్ధతలో నింపుతాడు ఆయన. అదే రీతిగా ఆయన కొన్ని పాపాలు కడిగి మరికొన్ని పాపాలు జ్ఞాపకం చేసుకునేవాడు కాదండి. హీ క్లెన్సెస్ అస్ కంప్లీట్లీ అండ్ టోటల్లీ వితౌట్ లీవింగ్ ఎనీ డాట్. ఒక మత్స కానీ మరక కానీ ఏది ఉండకుండా పూర్తిగా ఆయన మనల్ని పవిత్రం చేస్తాడు. సో నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే మాట. సో హీ హ్యాస్ ఎ కంప్లీట్ జాబ్ టు డూ. సో యేసుప్రభు వారు చెప్పిన ఆ వృత్తాంతంలో కూడా, లేకపోతే ఉపమానాలు కూడా మనం గమనిస్తే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలే కదండి. నా గిన్నె నిండి పొర్లుచున్నదంటే మిగులు కూడా. ఇంకా లోతుగా యోహాను సువార్తలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆ సమరయ స్త్రీ దగ్గర సంభాషిస్తూ ఆయన చెప్పిన మాట 4:13. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పి. ఈ నీళ్లు తాగువాడు మరలా దప్పికొంటాడు, అనగా ఇంకో గ్లాస్ ఇమ్మమ్మ అంటాడు. కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగువాడు వాడిలోంచి ఊరెడి నీటి బుగ్గట. ద స్ట్రీమ్స్ కమ్స్ అవుట్ ఆఫ్ హిమ్. నిత్య జీవానికై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండును అంటాడు. సో 6వ అధ్యాయంలో కూడా 35 చూద్దాం. అందుకు యేసు వారితో ఇట్లనను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడూ దప్పిగొనడు. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రం ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడూ దప్పిగొనడు. సో గిన్నె నిండి పొర్లుతున్నది, అనగా ఆ దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన చేసిన రక్షణ కార్యం ద్వారా, ఆ రక్షణ కార్యం ద్వారా కలిగే ఆ ఫలితం అనేది ఓవర్ఫ్లోయింగ్ నిండి పొర్లే అనుభవాలు. ఆ నీటి గురించి కానీ లేకపోతే ఆహారం గురించి కానీ చెప్పిన ఆ మాటలు జ్ఞాపకం చేసి 7వ అధ్యాయంలో కూడా 7:38 చూడండి. ఆ పండుగలో మహాదినమన అంచుదినమన యేసు నిలిచి, ఎవడనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోంచి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. వాని కడుపులోంచి జీవజల నదులు పారునని. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండగా, నేను మరలా ఆ పై వచనాలు కలిపి చెప్తున్నాను, ఆయన మనకు తోడుగా ఉండగా మరణాంధకారపు లోయ గుండా ప్రయాణం చేసిన ఆ మరణాంధకారములో లోయలో ఆ మరణాన్ని నీడగా మార్చాడు. కాబట్టి విల్ బి క్రాసింగ్ త్రూ ద షాడో ఆఫ్ డెత్ ఇంటూ ది ఎటర్నిటీ. ఆ నిత్యత్వంలోనికి మనం వెళ్ళబోతున్నాం. సో ఆ క్రమంలో ఆయన మనకు అధికారిగా ఉంటాడు. ఎందుకంటే హీ పెయిడ్, ఆ దుడ్డు కర్ర అధికారానికి సూచన. హీ పెయిడ్ అ వాల్యూ, హిజ్ ఓన్ బ్లడ్, ఆయన సొంత రక్తాన్ని మనకు ధారపోసి విలువ చెల్లించాడు, ఆయన వెల చెల్లించాడు. కాబట్టి అధికారి ఆయనే, ఆధారముని ఆయనే, ఆదరణ కూడా ఆయనే. కాబట్టి ఆయన అనుసరించుడు ద్వారా కలిగేది ఏంటంటే శత్రువుల మధ్య, అనగా దైవ వ్యతిరేకులు అసూయపడే రీతిగా, లేకపోతే దైవ వ్యతిరేకులు, బైబిల్ గ్రంథంలో ఉంది కదండి, పళ్ళు కొరుకుట అంటారు కదండి, అటువంటి వారు బాధపడే రీతిగా దేవుడు మనకు
శ్రేష్టమైన ఆహారాన్ని, శ్రేష్టమైన పానీయాన్ని మనకిస్తాడు. ఆయనతో తనకు అభిషేకులుగా, తనకు ప్రాముఖ్యమైన వారుగా, తన హృదయానుసారులుగా దావీదుని ఏ రీతిగా అభిషేకించాడు, ఆ రీతిగా తన వారిగా చేసుకుంటాడు, తన వారినిగా చేసుకుంటాడు. అదే రీతిగా అక్కడ మనకు సర్వ సమృద్ధి, ఆ గిన్నె నిండి పొర్లుచున్నదన్న రీతిగా జీవజలముల చేత, జీవాహారం చేత మనకు సంతృప్తిని కలగచేస్తాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ థింకింగ్ కదండి దేవుడు మనకిచ్చిన భావన. దావీదు ఆనాటి కాలములో దావీదు యొక్క అది భావన, కానీ మన కాలంలో అది క్రీస్తునందు నెరవేర్చబడిన ఒక సంఘటన. సో ఇట్ వాజ్ అ డ్రీమ్ ఆఫ్ డేవిడ్, బట్ మన జీవితంలో నెరవేర్చబడిన అనుభవం, చక్కని అనుభూతిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది కేవలం అనుభూతి మాత్రమే కాదండి, అది అనుభవించడానికి దేవుడు అనుగ్రహించిన ఆహ్వానం కూడా. ఆహ్వానించబడితే ఏం జరుగుతుందో చివరి వచనంలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ మీరు మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన దీవెనకరమైన శుభవర్తమానాలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ, నీ లేఖనాల్లోంచి మాకు వినిపించిన నీ స్వరం, తద్వారా కలిగే శ్రేష్టమైన ఆధ్యాత్మిక అనుభవాలు, మా కొరకు నీ కుమారుడు ద్వారా జరిగించబడిన ఒక ఆధ్యాత్మిక ట్రాన్స్ఫర్మేషన్ నెమరు వేసుకుంటూ, కోల్పోకుండా నీలో ఒదిగి ఉండుటకు, భద్రపరచబట్టకు మీ సహాయం దయచేయమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం వింటే బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.